మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం మండపం పంచాయతీ కాటేపల్లి వద్ద ఆక్వా చేపల సాగు రైతులతో సమీక్షించారు. సాగు రైతుల సాధక బాధలు, ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా ఫీడ్ ధరలు పెరగడం, దళారుల ప్రమేయం కారణంగా సాగు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వైకాపా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫీడ్ ధరలు క్రమబద్ధీకరించి ముఖ్యమంత్రి మాటే శాసనంగా ఉండడంతో ఫీడ్ కంపెనీలు భయంతో పనిచేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఫీడ్ ధరలు పెరిగిపోవడంతో ప్రస్తుత పాలకులు మొక్కుబడిగా రేట్లు తగ్గించారని, ఫీడ్ కంపెనీలకు ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయిందని, అందువల్ల ఫీడ్ ధరలు పెరిగి రైతులు వ్యయ ప్రయాసాలకు గురయ్యారని తెలిపారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం మండపం పంచాయతీ కాటేపల్లి వద్ద ఆక్వా చేపల సాగు రైతులతో సమీక్షించారు. సాగు రైతుల సాధక బాధలు, ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా ఫీడ్ ధరలు పెరగడం, దళారుల ప్రమేయం కారణంగా సాగు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వైకాపా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫీడ్ ధరలు క్రమబద్ధీకరించి ముఖ్యమంత్రి మాటే శాసనంగా ఉండడంతో ఫీడ్ కంపెనీలు భయంతో పనిచేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఫీడ్ ధరలు పెరిగిపోవడంతో ప్రస్తుత పాలకులు మొక్కుబడిగా రేట్లు తగ్గించారని, ఫీడ్ కంపెనీలకు ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయిందని, అందువల్ల ఫీడ్ ధరలు పెరిగి రైతులు వ్యయ ప్రయాసాలకు గురయ్యారని తెలిపారు. రైతులకు సంబంధించి అక్వా రైతులు, అదేవిధంగా చేపల చెరువులు సాగు చేస్తున్నటువంటి రైతులతో కలిసి చర్చించడం, అదేవిధంగా కల్చర్ ని పరిశీలించడం జరిగింది. రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నామో కళ్ళకు కట్టినట్టుగా ఈ రోజు వివరించడం జరిగింది. అక్వా రైతులు గాని, చేపల చెరువులు సాగు చేస్తున్నటువంటి రైతులు గాని ఎక్కడా కూడా వాళ్ళకి లబ్ధి కలిగేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఆదాయం పొందేటువంటి పరిస్థితిలో లేరు. మధ్యలో ఉన్నటువంటి దళారులు, వ్యాపారులు వాళ్ళ శ్రమని దోచుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు అన్ని విషయాలు ఒక్కసారి చూసిన తర్వాత ఎప్పటికప్పుడు అక్వాకు సంబంధించినటువంటి ఫీడ్ ధరలు ఈ ప్రభుత్వం పెంచేస్తుంది. అంటే ప్రభుత్వం ఎందుకు అన్నాము అంటే, ఒక వ్యాపారి ఎవరైతే ఫీడ్ తయారీదారు ఉన్నాడో ఒకసారి 4 రూపాయలు పెంచాడు, మరలా 10 రూపాయలు పెంచాడు, అంటే దాదాపుగా 14 రూపాయలు పెంచాడు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా, నాతో పాటు సోదరుడు అప్పలరాజు మత్స్యశాఖ మంత్రిగా ఉండేవాడు. ఎక్కడన్నా ఫీడ్ తయారీదారులు రేటు పెంచితే పత్రికల్లో వచ్చిన వెంటనే మేము నిద్ర లేచేటప్పటికే ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చేది, మీరు వెంటనే బయలుదేరి రండి, ముఖ్యమంత్రి గారిని కలవండి అని. వెళ్ళిన వెంటనే ఆయన మాతో చెప్పినటువంటి మాట, మీరు ఫీడ్ తయారీదారుని పిలవండి, వాళ్ళకి శాస్త్రీయంగా వివరించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీడ్ ధరలు పెంచడానికి వీలు లేదు, నా మాటగా గట్టిగా చెప్పండి అని చెప్పి ఆదేశించినట్టుగా మాట్లాడేవాడు. మేము వెంటనే ఫీడ్ తయారీదారులను పిలవడం, కూర్చోబెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని చెప్పడం, వాళ్ళు ఎక్కడా కూడా ఒకవేళ పెంచడానికి ప్రయత్నం చేసినా సరే ఆ రేట్లు పెంచనీయకుండా అదుపులో పెట్టడం జరిగింది. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చూసుకుంటే చాలా తక్కువగా నామినల్గా ఏదన్నా ఫీడ్ తయారీదారులు పెంచుకోవాల్సిందే. దానికి సంబంధించినటువంటివి ఎవరైతే పాపం అక్వాకు సంబంధించినటువంటి సాగు చేసేటువంటి రైతులు కూడా పెద్ద అభ్యంతరాలు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు 4 రూపాయలు ఒకసారి పెంచి 10 రూపాయలు ఒకసారి పెంచితే 14 రూపాయల మీద మేము క్రాప్ హాలిడే ప్రకటిస్తాము అని చెప్పని అక్వా రైతులు గొడవ చేస్తే, వేరే వ్యక్తులు కాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రే ఫీడ్ తయారీదారులతో, స్టేక్ హోల్డర్స్ తో ఒక సమావేశం ఏర్పాటు చేసి కూర్చోబెట్టి వాళ్ళకి తలొగ్గి, సరే మీరు 14 రూపాయలు పెంచారు, ఈ మధ్య కాలంలో ఒక 4 రూపాయలు తగ్గించండి అని చెప్పాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి 14 రూపాయలు పెంచిన తర్వాత 4 రూపాయలు తగ్గించండి అని చెప్పడమే దారుణమైనటువంటి విషయం. ఏది కూడా పట్టించుకోకుండా, వినకుండా, మాట్లాడకుండా వాళ్ళు ఏదో ఒక కాకి లెక్కలు చెప్పి ఫీడ్ తయారీకి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏదైతే మేము తీసుకుంటామో, రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తామో, వాటి ధరలు పెరిగిపోయాయి కాబట్టి మాకు గిట్టుబాటు ధర లేదు అనగానే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి సరే ఏదో మనం కూరగాయలు, చేపలు బేరం చేసినట్టుగా ఒక 4 రూపాయలు తగ్గించండి అని చెప్పాడు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట శిలాశాసనంగా ఉండాలి తప్ప, ముఖ్యమంత్రి మాటలు బేఖాతరు చేసి ఫీడ్ తయారీదారులు 4 రూపాయలు తగ్గించకుండా కేవలం 1.5 రూపాయలు, 2 రూపాయలు తగ్గిస్తున్నారంటే దాని ఉద్దేశం మీరు వాళ్ళతో లోపాయకరతనం ఒప్పందం కాదా? ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూర్చున్నటువంటి సమీక్షించినటువంటి సమావేశంలోనే 4 రూపాయలు తగ్గించడానికి అంగీకరించి వెళ్ళినటువంటి ఫీడ్ తయారీదారులు బయటకు వెళ్ళి మళ్ళీ ఉన్నా నీ కొడుకు లోకేష్ తో మాట్లాడుకుంటే అంత తగ్గిస్తే ఎట్ట వర్కౌట్ అవుతున్నా, మనకేం కమిషన్ వస్తుందని చెప్పాడా? ఏ విధంగా జరిగిందో 2 రూపాయలకు సంబంధించి వాళ్ళని తగ్గించే విధంగా ఏర్పాటు చేసి ఈరోజు ఫీడ్ తయారీదారులకు సంబంధించినటువంటి ఫీడ్ ఇష్ట ప్రకారం పెంచారు. దానికి సంబంధించి ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫీడ్ తయారీదారు
ఈ రోజు మనకి రేట్లు చెప్తున్నాడు. కొనుక్కునేటప్పుడు సీజన్ లో రైతుల దగ్గర నుంచి సేకరించేటువంటిది ఏది కూడా ఆ రేటు ఉండదు. వాళ్ళు సేకరించుకుంటున్నారు. దాని ప్రకారం వాళ్ళు బల్క్ ట్రేడింగ్ కార్పొరేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏం డబ్బులు కట్టకుండా ముందుగా ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేసిన తర్వాత చాలా గుజరాత్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళు వడ్డీకి బంగారు వ్యాపారం చేసినట్టుగా వాళ్ళకి సంబంధించినటువంటి దగ్గర ఉన్నటువంటి వాటిల్లో వాళ్ళు గోడౌన్స్ లో ప్రొక్యూర్ చేసుకుని రైతులకి వెసలుబాటు కలిగి ఫీడ్ తయారీదారులకు వెసలుబాటు కలిగించేటువంటి పరిస్థితి. అన్ని విధాల లబ్ధి పొందుతున్నటువంటి ఫీడ్ తయారీదారు ఇంగ్రీడియంట్స్ కొనుక్కునేటప్పుడేమో సీజన్ లో తక్కువ రేటు కొనుక్కుంటున్నాడు. ఈ రోజుకి వచ్చేటప్పటికేమో తాను కొనుక్కున్నటువంటి తక్కువ రేటు చూపించకుండా ఈ రోజు మార్కెట్ లో ఉండే రేటు చూపించి రకరకాలుగా ఫీడ్ తయారీకి సంబంధించినటువంటి రేట్లు పెంచుతూ ఉంటే ఈ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకుండా మేనమేషాలు లెక్కిస్తూ వాళ్ళకు వంతపడుతూ అక్వా రైతులకు సంబంధించి నడ్డి విరిచేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఇంతకన్నా దౌర్భాగ్యం దురదృష్టం మరొకటి ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను అక్వా రైతులు అందరితో కలిసి వెళ్లి దాని మీద సబ్స్టేషన్ల ముందు ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన తర్వాత దిగొచ్చి అనేక రకాలైనటువంటి నిబంధనలు విధించి ₹2 ఆ రోజు దాన్ని తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ₹1.5 చేశాడు. అక్వా జోన్ నాన్ అక్వా జోన్ అనేటువంటి సర్వే చేసి విభజించినటువంటి పుణ్యాత్ముడు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి. ఆ తర్వాత ₹1.5 ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి వెసులుబాటు కల్పించాడు. 10 ఎకరాల వరకు ఉన్నటువంటి విస్తీర్ణాన్ని కూడా దాన్ని వర్తింపజేశాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నేను మొత్తం అందరికీ విస్తీర్ణంతో సంబంధంలే అక్వాజోన్తో సంబంధంలే నేను ₹1.5 విద్యుత్ ఇస్తానని ప్రకటించాడు. దాదాపుగా 26 మాసాలైంది. 3 మాసాల క్రితం మరలా ఇంకోసారి చెప్పాడు. కొన్ని ప్రముఖ పత్రికల్లో పచ్చపత్రికలు అయితే ఇచ్చేసినట్టే వచ్చింది. ఈ రోజుకి బిల్లులు పరిశీలించినా సరే అక్వాజోన్కి మాత్రం ₹1.5 వస్తుంది, మిగతా వాటికి ₹4 వస్తుంది. ఆ అక్వాజోన్కి ₹1.5కి సంబంధించినటువంటి బిల్లులు ఈ రోజు ఇక్కడ పరిశీలిస్తే వాళ్ళకి ₹3.10 అంటే దాదాపుగా రెట్టింపు. ఈరోజు అనేక రకాలైనటువంటి ఛార్జీలు కలిపి వాళ్ళ దగ్గర ₹3.10 వసూలు చేస్తున్నారు. ఈ రోజు ఆ బిల్లులకు సంబంధించినటువంటి దాంట్లో యూనిట్లు ఉన్నటువంటి మొత్తం అమౌంట్ క్యాలిక్యులేట్ చేశాం. అక్కడ మాత్రం ఈయన రేట్ ఎంత, సబ్సిడీ ఎంత అని చెప్పి ఎంత సబ్సిడీ ఇచ్చాడో అంత సబ్సిడీ మేర ఇతర అని చెప్పి అన్ని కలిపి ఎవరికి రైతుకు అర్థం కాకుండా ఆ రైతు మాత్రం సబ్సిడీ చూసే సంతోషిస్తున్నాడు. కింద చూసేటప్పుడు పాపం డబ్బులు కట్టేటప్పుడు దాని గురించి ఆలోచన చేయకుండా ₹1.5 కట్టినాల్సినటువంటి రైతు ఈ రోజు దాదాపుగా ₹3.10, ₹3.20. ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి దాని ప్రకారం చూసాం. ఇంకా రకరకాలైనటువంటి ఉన్నాయి. లోడ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎక్కువ ఉంటే ₹4 కట్టాల్సిందే. రకరకాలైనటువంటి కెపాసిటర్లు పెట్టుకోవాలా. ఆ కెపాసిటర్లు పెట్టుకునేటువంటి స్తోమత లేనటువంటి వాడు అధిక రేట్లో ఈరోజు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎన్ని విధాలా అక్వా రైతులు చేపలకు సంబంధించినటువంటి సాగు చేసేటువంటి రైతులు నష్టపోతున్నారంటే ఒక పక్కేమో ఫీడ్ ధరలు పెరిగాయి, ఒక పక్కేమో ఇస్తానన్నటువంటి కరెంట్ ఛార్జీలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఒక పక్కేమో హార్వెస్టింగ్ సీజన్ వచ్చేటప్పటికి ముఖం చాటేసి మేము తీసుకుంటాము అని చెప్పి రైతులను సతాయించి వాళ్ళ దగ్గర రేటు తగ్గించి ఏదో ఒకటి పాపం మేము అమ్మేస్తే చాలు అనేటువంటి దగ్గరికి రైతులను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర దళారీలు వ్యాపారులు దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల రైతు ఎన్ని విధాలుగా నష్టపోతున్నాడో ఒక్కసారి చూస్తే వీటికి అదనంగా వచ్చేటువంటి హ్యాచరీస్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఈ ప్రభుత్వం అజమాయిషీ లేనందువల్ల 1,00,000 పిల్లలు తీసుకొస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో బోనస్ అని 30,000 40,000 అదనంగా ఇచ్చినా ఆ 1,00,000లో ఈ 30,000 40,000 కలిపినా 50,000 కూడా ఈరోజు సర్వైవల్ లేదు అని అంటేనే దాని అర్థం ఆ హ్యాచరీస్ వాళ్ళు కూడా రైతులను మోసం చేస్తున్నారు. ఆ హ్యాచరీస్ మీద అజమాయిషీ అనేటువంటిది ప్రభుత్వానికి లేకుండా పోయింది. దానివల్ల ఒక పక్క హ్యాచరీస్కి సంబంధించినటువంటి నాణ్యం లేనటువంటి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పిల్లల్ని మీరు సప్లై చేసి సీడ్ సప్లై చేసి దానితో పాటు ఈరోజు వచ్చేటువంటి కరెంట్ ఛార్జీలని ₹1.5 కాకుండా ₹3.10 దాదాపుగా రెట్టింపు ధర కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తూ ఫీడ్ తయారీదారులతో కుమ్మక్కే ఇష్టారాజ్యంగా మీరు వ్యవహరిస్తూ పాపం వాళ్ళు సంబంధించినటువంటి దాంట్లో వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా నిలవకుండా వాళ్ళు దళారీలు వ్యాపారాలు దోచుకుపోతుంటే ఎన్ని విధాల అక్వా రైతులు ఈరోజు చేపలకు సంబంధించినటువంటి రైతులు, మరీ చేపల రైతులైతే బాధలు వర్ణాతీతం. సంవత్సరానికి ఒక క్రాప్ వస్తే ఆ క్రాప్కు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు బయట కన్నా తక్కువకు కొనుక్కుంటూ అని ప్రతి సంవత్సరం ఫీడ్ ధరలు పెరుగుతున్నాయి, చేపల ధరలు తగ్గుతున్నాయి. అంటే రైతు ఏ విధంగా నష్టపోతున్నాడు, రైతు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నాడు, రైతు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాడు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ, నిదర్శనం. కాబట్టి అన్ని విధాల రైతు అంటేనే చంద్రబాబు నాయుడికి గిట్టదు, వ్యవసాయం అంటేనే నిర్లక్ష్యం. ఈరోజు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు చాలా మంది రైతులకు గుర్తుండే ఉంటుంది. వరి పంట వచ్చినప్పుడు వరి ధాన్యాన్ని ఎవరు కొంటారు, వరి తింటే క్యాన్సర్ వస్తుంది, యూరియా వేయకండి అని సరే రకరకాలుగా రైతులు ఇబ్బంది పెట్టాడు. యూరియాకి సంబంధించి సరిగ్గా ఇవ్వకుండా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాడు. పంట వచ్చింది, మార్చి నెల ఏప్రిల్ 15 దాకా కోతలు జరిగాయి. అప్పటికి వచ్చేటప్పటికి బీపీటీల దగ్గర నుంచి బీపీటీలు అయితే 16,000కి తగినమ్మారు. కొంచెం ఏదైనా షుగర్ లెస్సులు ఉంటే 17,000 18,000 వచ్చాయి. ఈరోజు పూర్తయి 3 నెలలు అయ్యాయి.
3 నెలలు అయిన తర్వాత ఆ రోజు పాపం రైతు 6 కాలం శ్రమించి 4.5 నెలలు అనేక రకాలైనటువంటి అష్ట కష్టాలు పడి పండిస్తే రైతుకు మనం నెల్లూరు జిల్లాలో పుట్టి అంటాం 850 కేజీలు. ఆ 850 కేజీల ధర 16,000 బరికితే ఈరోజు మరలా 3 మాసాలు తిరగకుండానే ఈరోజు 37,000 రూపాయల నుంచి 38,000 రూపాయలకి పుట్టి ఒడ్లు పలికేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతే రెట్టింపు కన్నా అధికంగా ఈరోజు రేట్లు పలుకుతున్నాయి. అంటే దాని ప్రకారం చంద్రబాబు చెప్పాల్సింది ధాన్యానికి ధర ఉంది, ధాన్యానికి డిమాండ్ ఉంది, వరి కొంటున్నారు, కానీ సీజన్లో నువ్వు దానికి సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకుండా వ్యాపారస్తులకి, మిల్లర్లకి, దళారులకి నువ్వు కొమ్ము కాస్తూ వాళ్ళకి అండగా నిలిచావు కాబట్టి రైతులు మీరు దోపిడీ చేసుకోండి, నేను మీకు అండగా ఉంటానన్నావు కాబట్టి వాళ్ళు ధైర్యంగా రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు, అది కూడా అప్పుకు తోలకపోయారు. ఆ అప్పుకు తోలపోయినటువంటి డబ్బులు ఈరోజు చెల్లించలే. కానీ ఈరోజు 38,000 కట్టేవాడు గోతాలతో సహా డబ్బులు చెల్లించి లారీ బయటికి పోయే లోపల డబ్బు కట్టి లారీని బయటకు తీసుకెళ్తున్నాడు. అంటే శ్రమించినటువంటి సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అన్నట్టుగా 6 కాలం పాపం శ్రమించి అన్ని కష్టాలు పడినటువంటి రైతేమో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఏమీ లేకుండా ఎవరన్నా స్తోమత ఉండేటువంటి నిలవ ఉంచుకున్నటువంటి రైతు కానీ, లేదా మిల్లర్లు కానీ, వ్యాపారస్తులు కానీ నిలవ ఉంచుకుంటే గోడౌన్లలో ఈరోజు వాళ్ళకి సంబంధించి రెట్టింపు రేటు 3 నెలల లోపలనే దాదాపుగా రెట్టింపు రేటు మించి పలుకుతున్నాయి అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాడు. అధికారులని ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి మమ్మల్ని పిలిచి చెప్పాడు, ఒకవేళ మీరు 3,000 కోట్ల రూపాయలు మనం పోగొట్టుకున్నా పర్వాలేదు సంవత్సరానికి రైతుల కోసం, మీరు ఎక్కడా కూడా దానికి సంబంధించి ఏ పంట అయినా సరే, అది అటు ఉద్యానవన పంటలు కావచ్చు, లేదా చిరుధాన్యాలకు సంబంధించి కావచ్చు, పత్తి, మిరప, అదేవిధంగా ఈరోజు పొగాకు లాంటి వాణిజ్య పంటలు కావచ్చు, మార్కెట్ని, సివిల్ సప్లైస్ని డిపార్ట్మెంట్ని రంగంలోకి దించి ఎక్కడికెక్కడ కొనండి అని చెప్పడంతో పాటు సీఎం యాప్ తీసుకొచ్చాడు, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్. దాని మీద నిఘా, ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఏ గంటలో ఏ పంట ఎంత రేటు అమ్ముతుంది అనేటువంటిది, ఏ పంట రేటు తగ్గితే ఎంత మీరు కొనుగోలు చేశారనేటువంటి దాని మీద లెక్కలు ఆయన స్వయంగా చూసుకునేటువంటి విధంగా తయారు చేశాడు. రైతులు చూసుకునేటువంటి విధంగా, అధికారులు చూసేటువంటి విధంగా, మంత్రులు చూసుకునేటువంటి విధంగా ఆ యాప్కి ప్రాణం పోసి దాని ప్రకారం ఎక్కడన్నా రేటు పడిపోయిందంటే ఇప్పుడులాగా ఇన్ని టన్నులు కొనాలని జీవో ఇచ్చే విధానం కాకుండా ఆటోమేటిక్గా మార్కెట్ కానీ లేదా సివిల్ సప్లైస్ కానీ రంగంలోకి దిగి కొనుక్కునేటువంటి విధంగా చర్యలు తీసుకున్నాడు. ధరలు నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకున్నాడు. ధరల స్థిరీకరణ నీతితో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ధరలకు సంబంధించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి కనీస మద్దతు ధర కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకున్నాడు. ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ 1.5 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి దాని మీద దోపిడీ చేస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా 2 నెలల ముందు మరలా చిలక పలుకులు పలికి చంద్రబాబు నాయుడు నేను మరలా 1.5 రూపాయకి ఇస్తానన్నటువంటి హామీని ఇచ్చేశారన్నట్టుగా ప్రకటించేసి ఈ రోజు కూడా ఈ నెలకు వచ్చినటువంటి కరెంటు బిల్లులు కూడా వాళ్ళకి పాపం 4 రూపాయలు వస్తున్నాయి. ఇప్పటి ముప్పటిగా పాపం కరెంట్ ఛార్జీలు పెరిగి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలే బేఖాతరు చేసేటువంటి పరిస్థితికి ఈరోజు ఫీడ్ తయారీదారులు వస్తున్నారని పాపం రైతులు మాట్లాడుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు రైతుల్ని ఒక రకంగా మోసం చేస్తున్నాడు ఆ విషయంలో. కాబట్టి అన్ని విధాలా రైతులు దోపిడీకి గురవుతున్నాడు, మోసం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఈరోజు బేరీజు వేసుకుంటున్నారు. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతులు అన్ని విధంగా దోపిడీకి గురవడానికి కారకుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకే ప్రత్యక్షంగా ఈరోజు పాపం గత కొద్ది రోజులుగా ప్రత్యేకించి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చేపల చెరువుల రైతులైతే వాళ్ళ బాధలు వర్ణనాతీతం. అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పుకున్నారయ్యా, మేము సంవత్సరానికి ఒక పంట అయితే ఆ పంటకు సంబంధించి తీవ్రంగా నష్టపోతున్నాం, ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్నాం, ఈ సంవత్సరం కాకపోతే పై సంవత్సరం వస్తుందని 2 సంవత్సరాల్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నష్టపోవడం తప్ప రూపాయి డబ్బులు చూసినటువంటి పరిస్థితి లేదు, పెట్టుబడి కూడా వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదని చెప్పేటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము కోరుకునేది, వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ₹50 ఇస్తానన్నారో దాన్ని అది ఇది కలిపి రకరకాలైనటువంటి మాటలు చెప్పి దాని ద్వారా కరెంట్ ఛార్జీలు పెంచి వాళ్ళని మోసం చేయకండి. వెంటనే ₹50 కన్నా మించకుండా ఎన్ని యూనిట్లు ఉంటే అన్ని యూనిట్లకు ₹50 వసూలు చేయండి. దాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురండి. ఇప్పటికి 26 నెలలు అయిపోయింది. మరలా మీరు ఎప్పటికప్పుడు మేము తగ్గిస్తామని చెప్పుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాల కాలం కూడా సాగదీసేటట్టుగా ఉన్నారు తప్ప తగ్గించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి సంబంధించి మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం ₹50కే అక్వాజోన్, నాన్ అక్వాజోన్ అనేటువంటి తేడా లేకుండా 10 ఎకరాల విస్తీర్ణంతో సంబంధం లేకుండా దాన్ని మీరు వెంటనే అమల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఫీడ్ ధర చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో మరలా ఈరోజు చెప్తున్నారు ఫీడ్ తయారీదారులు మరలా కూడా పెంచుతాము అని మాట్లాడుతున్నారు. అంటే ఎంత ధైర్యం ఉందో చూడండి ఫీడ్ తయారీదారులకి. ముఖ్యమంత్రి అన్నా ప్రభుత్వం అన్నా ఎంత లెక్కలు ఎంత ఏర్పడిందో చూడండి. కాబట్టి ఫీడ్కి సంబంధించి నువ్వేదైతే ₹4 తగ్గిస్తానని హామీ ఇచ్చావు కనీసం ఆ మేరకైనా సరే తగ్గించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. పాపం రొయ్యల చెరువులకు సంబంధించి, చేపల చెరువులకు సంబంధించి రైతుల శ్రమని
ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి వ్యాపారులు దళారులు దోచుకుపోతున్నారో వాళ్ళ నుంచి కాపాడేటువంటి విధంగా ఆ సీజన్లో ఏ సీజన్లో అయితే హార్వెస్టింగ్ వస్తుందో ఆ హార్వెస్ట్ సీజన్లో వాళ్ళ కనీసం పాపం గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం ప్రకారం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి నానుడికి కట్టుబడి పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏ రోజైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు సంపూర్ణమైనటువంటి మద్దతు భరోసాను కల్పిస్తూ రైతులకు అన్ని విధాల అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా ఈరోజు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈదూరు గ్రామానికి సంబంధించి సోదరులు పద్మనాభరెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, స్థానికంగా ఉండేటువంటి ఇతర రైతులు, మండల కన్వీనర్గా ఉన్నటువంటి శంకరయ్య గౌడు, వీళ్ళందరితో కలిసి నేను సుధీర్ అన్న అందరం కలిసి రావడం జరిగింది. మిగతా రైతులు సోదరులు, ఈ గ్రామస్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇటు అక్వాకు సంబంధించి చేపలకు సంబంధించి సాగు చేస్తున్నటువంటి రైతులు అందరం కలిసి ఈరోజు ప్రత్యక్షంగా కూడా పరిశీలించాలనేటువంటి లక్ష్యంతో రావడం జరిగింది. ఈ దోపిడీ అంతా కూడా బట్టపైలేంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి రైతుల మీద కక్ష సాధింపులకు పాల్పడకుండా ఇటు అక్వా రైతుల్ని, అదేవిధంగా చేపల చెరువులు సాగు చేసేటువంటి రైతుల్ని తక్షణమే ఆదుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు.